ఆయనను సేవించే జనాంగాన్ని ఆయనే కోరుకుంటారు. సేవించడానికి ఉపయోగించే వస్తువులను కూడా ఆయనే కోరుకుంటారు. సేవించే జనాంగము ఆయన నిబంధన ప్రజలు, నిబంధన రక్తంతో ప్రోక్షింపబడిన వారు సేవించే జనం. వారు క్రైస్తవులే. ప్రత్యేకించి ప్రభు యొక్క రక్త ప్రోక్షణ జరిగినటువంటి జనాంగం ఆయనను సేవించేవారు. సేవించే ప్రజలు సేవించడానికి ఉపయోగించవలసిన వస్తువులు ఏంటి, ఆ సేవా పాత్రలు ఏంటి అనేది మనం ఆలోచించినప్పుడు పరిశుద్ధ గ్రంథంలో మొట్టమొదటిగా జీవం కలిగిన దేవుని సేవించడానికి మనకు దేవుడు అనుగ్రహించే వస్తువుల్లో మొదటిది నిర్మలమైన మనస్సాక్షి. నిర్మలమైన మనస్సాక్షి. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 9వ అధ్యాయం 14వ వచనంలో, హెబ్రీ 9 నిత్యుడగా ఆత్మ ద్వారా తను తాను దేవునికి నిర్దోషినిగా అర్పించుకొనిన క్రీస్తు యొక్క రక్తము దేనిని విడిచి, నిర్జీవ క్రియలను విడిచి, అదిగోండి సేవించుటకు. ఎవరిని? జీవము కలిగిన దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయండి. కాబట్టి జీవము కలిగిన దేవుని సేవించడానికి శుద్ధీకరింపబడిన మనస్సాక్షి, శుద్ధి చేయబడినటువంటి మనస్సాక్షి అవసరం. శుద్ధి చేయబడిన మనస్సాక్షి లేకుండా ఆ డోర్ క్లోజ్ చేసేద్దామండి. డోర్ కొంచెం సగం క్లోజ్ చేసేద్దాం. రైట్, సరిపోతుంది. కొంచెం ఓపెన్ చేసుకుని పర్వాలేదు. మనస్సాక్షికి శుద్ధి లేకుండా సేవించడం అనేది, దేవుడు ఆ వ్యక్తి యొక్క సేవను అంగీకరించడం అనేది జరగదు. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 2వ వచనంలో, హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 2వ చేయగలిగిన ఎడల అంటే అలాగూ చేయగలిగిన ఎడల అన్నది ఏంటి? ఏం చేయగలిగిన ఎడల? మొదటి నుంచి చదువుతాం. ధర్మశాస్త్రము రాబోచున్న మేలులు చాయగలదియే గాని ఆ వస్తువుల నిజ స్వరూపము గలది కాదు కనుక ఆ యాజకులు ఏటేటా ఎడతెగకుండా అర్పించు ఒకే విధమైన బలులు వాటిని ఇచ్చువారికి ఎన్నడూను సంపూర్ణ సిద్ధి కలుగజేయనేరవు. అలాగే చేయగలిగిన ఎడల సేవించేవారు ఒక్కసారి, అంటే సేవించే జనాంగము, ఆ సేవించే జనాంగం ఒకరున్నారు. వారికి ఏం జరగాలనంటే సంపూర్ణంగా శుద్ధి కలగాలి, సంపూర్ణ సిద్ధి కలుగజేయాలి. ఏది విషయంలో సంపూర్ణ సిద్ధి కలుగజేయాలి? మనస్సాక్షికి పాప జ్ఞప్తి లేకుండా ఉండడం అవసరం సేవించే వారికి. అది అర్థం. దేవుని సేవించాలి. సేవించడానికి మనుషుల్ని ఎంచుకున్నారు పరం దేవుడు. కానీ ఎంచుకున్నటువంటి మనుషులకు సంపూర్ణ సిద్ధి కలగల. ఎందుకు కలగలేదు? వారి మనస్సాక్షి శుద్ధీకరింపబడలేదు. మనస్సాక్షికి శుద్ధి లేకుండా సేవించేవారు సంపూర్ణ సిద్ధి పొందుతారా? పొందరు. కాబట్టి పరమదేవుడు ఏం చేశారనంటే, దేవుని సేవించే జనాంగంకు అవసరమైన శుద్ధీకరింపబడిన మనస్సాక్షిని క్రీస్తు ప్రభు యొక్క రక్త ప్రోక్షణ ద్వారా అనుగ్రహిస్తూ ఉన్నారు.
క్రీస్తు ప్రభు యొక్క రక్త ప్రోక్షణ ద్వారా అనుగ్రహిస్తూ ఉన్నాడు. జాగ్రత్తగా గుర్తుపెట్టుకుందాం. మనస్సాక్షికి శుద్ధి కలగకుండా, పాపజ్ఞప్తి లేకుండా సంపూర్ణ సిద్ధి పొందలేరు. ఏ విషయంలో? దేవుని సేవించే విషయంలో. అంటే ఇప్పుడు సేవించే వారికి ఏం కావాలి? శుద్ధీకరింపబడిన మనస్సాక్షి, శుద్ధి చేయబడిన మనస్సాక్షి అవసరం. దేవుడు కోరిన వస్తువు, ఆయన ఆరాధించే ప్రజలకు ఉండవలసినటువంటి వస్తువు శుద్ధి చేయబడినటువంటి మనస్సాక్షి. మనస్సాక్షి శుద్ధి లేకుండా ఎన్ని చేసిన ఉపయోగం ఉంటుందా? సంపూర్ణ సిద్ధి కలగదు, సంపూర్ణ సిద్ధి కలగదు సేవించే విషయంలో. కాబట్టి ప్రత్యేకించి పరమదేవుడు ఏం చేశారనంటే, క్రీస్తు ప్రభు యొక్క రక్తము చేత మనుషులు నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించటానికి మనస్సాక్షిని శుద్ధీకరించే కార్యక్రమాన్ని జరిగించారు. అవసరమా మనస్సాక్షికి శుద్ధి? మనస్సాక్షికి శుద్ధి లేకపోతే అసలు దేవుని ముందు నిలబడలేడు మనిషి. ఆదాము దేవుని స్వరం విన్నప్పుడు భయపడి చెట్టు వెనక దాక్కున్నాడు. కారణమేమో దోషారోపణ. మనస్సాక్షి అతన్ని గద్దించింది. తాను చేసినటువంటి పాపం విషయంలో మనస్సాక్షి అతడు గద్దించబడుతున్నాడు. కాబట్టి దేవుని స్వరం విన్నప్పుడు భయం వేసింది. భయం వేసి చెట్టు వెనక దాక్కున్నాడు. ఆయన స్వరం వింటేనే భయపడే మనుషులు ఆయన సేవించడానికి ముందుకు రాగలుగుతారా? రావటానికి అవకాశం ఉంది. కాబట్టి పరమదేవుడు ఆయనను సేవించే జనాంగానికి మనస్సాక్షిని శుద్ధి చేసి ఇచ్చారు. ఆయనను సేవించడానికి అవసరమైన వస్తువు అది. జీవము కలిగిన దేవుని సేవించడానికి అవసరం మనస్సాక్షి. శుద్ధి చేయబడిన మనస్సాక్షి అవసరం. పాప జ్ఞప్తి లేని మనస్సాక్షి అవసరం. ధైర్యంతో ఆయన సముఖానికి రావటానికి ప్రోత్సహించే మనస్సాక్షి అవసరం. అందువల్ల ఆయన ఏం చేశారనంటే, సేవించే వారికి మనస్సాక్షిని ఇచ్చారు, శుద్ధీకరింపబడిన మనస్సాక్షిని ఇచ్చారు. చదువుతాం. మొదటి పేతురుపత్రిక 2వ అధ్యాయం, క్షమించండి 3వ అధ్యాయం 21వ వచనంలో, దానికి సాదృశ్యమైన బాప్తిస్మము ఇప్పుడు మిమ్మును రక్షించుచున్నది. అదేమనగా శరీరానికున్న మురికిని తీసివేయడం కాదు, కానీ యేసుక్రీస్తు పునరుత్థానము మూలముగా దేవుని విషయము నిర్మలమైన మనస్సాక్షి ఇచ్చే ప్రత్యుత్తరమే అంటున్నాడు. కాబట్టి మనస్సాక్షి ప్రత్యుత్తరం ఇస్తుంది. ఎలాంటి మనస్సాక్షి ప్రత్యుత్తరం ఇస్తుంది? నిర్మలమైన మనస్సాక్షి. నిర్మలము అని అంటే మలినం లేనిది అని అర్థం, శుద్ధి చేయబడినది అని అర్థం, కల్మషం తోచనిది అని అర్థం. అలాంటి మనస్సాక్షి దేవుని సేవించే వారికి అవసరం. కాబట్టి పరమదేవుడు ఏం చేశారంటే, క్రీస్తు ప్రభు యొక్క నిబంధన రక్తము చేత మనస్సాక్షిని శుద్ధీకరించారు. ఆయనను సేవించడానికి శుద్ధీకరించారు. జాగ్రత్తగా గుర్తుపెట్టుకుందాం ఈ మాటని. ఊరకనే మనస్సాక్షిని శుద్ధీకరించలే, ఆయనను సేవించటానికి. సేవించేవారు ఆయనను సేవించడానికి అవసరం. ఏమవసరం? నిర్మలమైన మనస్సాక్షి అవసరం, కల్మషము తోచకుండా ఉండే మనస్సాక్షి అవసరం, శుద్ధీకరింపబడిన మనస్సాక్షి అవసరం. అప్పుడే సేవించడానికి ధైర్యంగా ముందుకు రాగలుగుతాడు. లేదంటే ఆదాంలాగా చాలామంది ఆరాధన మానేస్తారు. దేవుని కార్యక్రమాలు అంటే వెనక్కి వెళ్తారు. అందులో చాలామందికి దేవుడు అంటే భయం, దేవుని సన్నిధి అంటే భయం.
ఆయన సముఖంలో కూర్చోవడం అంటే భయం. ఎందుకు ఈ భయం? మనస్సాక్షి చెప్తుంది. మనస్సాక్షి దోషారోపణ చేస్తుంది. కాబట్టి నేను మనస్సాక్షి దోషారోపణ చేస్తుంది కాబట్టి దేవుని ముందుకు రావడానికి భయపడి ఆరాధన మానేస్తాను. నాకు చాలామంది ఇలాంటి వ్యక్తులు తెలుసు. రండి మీరు ఆరాధన మానేస్తున్నారు, కూర్చోడండి అంటే వస్తానండి, వస్తాను, కొద్ది రోజులు టైం పడుతుంది అని చక్కబడిన తర్వాత వస్తాను. ఏంటి వాస్తవానికి అంటే దేవుని దగ్గరికి రావటానికి భయం. దేవుని దగ్గర రావటానికి భయం. రావటానికి ఎందుకు భయం వేస్తుంది? మనస్సాక్షి దోషారోపణ చేస్తాడు. మరి సేవించగలుగుతాడా? సేవించలేడు. కొన్ని ఆరాధించగలగటానికన్నా అవకాశం, ఆరాధించలేడు. సమస్య. కాబట్టి పరమదేవుడు ఏం చేస్తారని అంటే ఆరాధకునికి శుద్ధి చేయబడిన మనస్సాక్షి ఇస్తాడు. ధైర్యముగా ఆయన సముఖానికి చేరే, ఆయన సముఖంలో ప్రవేశించి ఆయనను సేవించే మనస్సాక్షి ఇస్తాడు. చదువుతాం ఈ సంగతిని మనం. మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయం 21వ వచనంలో, ప్రియులారా, మన హృదయము మన యందు దోషారోపణ చెయ్యని ఎడల దేవుని ఎదుట ఎప్పుడు మనుషులు ధైర్యంగా నిలబడి సేవ చేస్తారు? దోషారోపణ చేయకపోతే. కాబట్టి దోషారోపణ ఉన్న మనస్సాక్షి ఉంటే, దోషారోపణకు గురవుతున్నటువంటి మనస్సాక్షి అయితే సేవించడానికి వీలవుతుందా? వీలవుతుంది. కాబట్టి ప్రభు పరలోకమందున్న దేవుడు క్రీస్తు ప్రభు యొక్క రక్తము చేత మనస్సాక్షిని శుద్ధీకరిస్తున్నారు, ప్రోక్షిస్తున్నారు. మీరు నన్ను సేవించటానికి వినియోగించవలసినటువంటి ఉపకరణం ఇది. ఏది? మీ మనస్సాక్షి. మీ మనస్సాక్షిని ఉపయోగించండి. ఎలాంటి మనస్సాక్షి? దోషారోపణ లేని మనస్సాక్షిని వినియోగించండి. శుద్ధి చేయబడినటువంటి మనస్సాక్షిని నన్ను సేవించడానికి మీరు ఉపయోగించవలసిన పరికరం. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం 14వ వచనంలో, హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం 14వ వచనంలో, ఆత్మ ద్వారా తను దేవునికి నిర్దోషిగా అర్పించుకొనిన క్రీస్తు యొక్క రక్తం, అదిగోండి క్రీస్తు ప్రభు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి, అదిగోండి జీవము లేని క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు, జీవము కలిగిన దేవుణ్ణి సేవించటానికి మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయును. కాబట్టి శుద్ధి చేసేదేంటి? క్రీస్తు ప్రభు యొక్క రక్తం. క్రీస్తు ప్రభు రక్తం శుద్ధి చేస్తుంది. ఎందుకు శుద్ధి చేస్తుంది? జీవం కలిగిన దేవుణ్ణి సేవించ. కాబట్టి ఆయనను సేవించే ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా చూసుకోవలసింది వారి మనస్సాక్షి. కల్మషం తోచని మనస్సాక్షి. అలాగూ సేవించిన ఒక మనిషిని మీకు పరిచయం చేస్తాను. అపోస్తుల కార్యగ్రంథం 23వ అధ్యాయం 1 నుండి. పౌలు మహాసభ వారిని తేరిచూచి, సహోదరులారా, నేను నేటి వరకు కేవలము మంచి మనస్సాక్షి గలవాడనై దేవుని ఎదుట నడుచుకొని చుందునని చెప్పాను. కాబట్టి ఇప్పటి వరకు నేను మంచి మనస్సాక్షి కలిగి ఎవరి ఎదుట? దేవుని ఎదుట. ఆయన ఎదుట నిలబడాలనంటే మనస్సాక్షి ఒప్పుకోదు కదా. పాపజ్ఞప్తున్న ఆదాము ఆయన ఎదుటికి రాకుండా దాక్కున్నాడు కదా. మరి నీ వల్ల ఎలా సాధ్యమైంది? దేవుని ఎదుట మనస్సాక్షి. దేవుని ఎదుట మనస్సాక్షి ఎలా సాధ్యమవుతుందనంటే క్రీస్తు ప్రభు యొక్క రక్త ప్రోక్షణను బట్టి సాధ్యమైంది. క్రీస్తు ప్రభు యొక్క రక్త ప్రోక్షణ మనస్సాక్షి శుద్ధీకరింపబడింది.
నేటి వరకు దేవుని ఎదుట మంచి మనస్సాక్షి, మనుషుల ఎదుట, దేవుని ఎదుట మంచి మనస్సాక్షి. కాబట్టి దేవుని సేవించే వ్యక్తులు ఖచ్చితంగా కలిగి ఉండవలసినటువంటి ఉపకరణం నిర్మలమైన మనస్సాక్షి, దోషము లేని మనస్సాక్షి, దోషం లేని మనస్సాక్షి. చదువుతాం 24వ అధ్యాయం 16వ వచనంలో, ఈ విధములో దేవుని ఎడలను మనుషుల ఎడలను ఎల్లప్పుడూ నా మనస్సాక్షి నిర్దోషమైనదిగా ఉండినట్లు అభ్యాసము చేసుకొనుచున్నాను అంటున్నాడు. అభ్యాసం చేస్తున్నాడు. అభ్యాసం చేయకపోతే కష్టమా? దేవుని ఎదుటను మనుషుల ఎడలను నా మనస్సాక్షి దోషం లేకుండా ఉండటానికి నేను అభ్యాసం చేస్తున్నాను అని అంటే, దోషపూరితమైన మనస్సాక్షి అయితే దేవుని ఎదుట కష్టమా? కష్టమే. ఆయనను సేవించడానికి సాధ్యమవుతుందా? సాధ్యం కాదు. కాబట్టి ఆరాధికులు ఖచ్చితంగా గమనించాల్సిన సంగతి, ఆయనను ఆరాధించడానికి లేదంటే ఆయనను సేవించటానికి దేవుడు ప్రతిష్ఠించి ఇచ్చిన ఉపకరణము మనస్సాక్షి. మన మనస్సాక్షి చాలా ప్రాముఖ్యమైన సంగతి, చాలా ప్రాముఖ్యమైన సంగతి, జాగ్రత్తగా గమనించాల్సిన సంగతి. ఆయన సేవిస్తున్నాం, ఎలాంటి మనస్సాక్షితో సేవిస్తున్నాం? నేను పాపిని దోషిని అనే మనస్సాక్షితో సేవిస్తున్నామా? మనస్సాక్షికి కల్మషం తోచకుండా శుద్ధీకరింపబడి నిర్దోషమైనటువంటి మనస్సాక్షితో ఆయనను సేవిస్తున్నామా? ఎలాంటి ఉపకరణాన్ని ఉపయోగిస్తున్నాం? ఆయన క్రీస్తు ప్రభు యొక్క రక్తము చేత ప్రోక్షించి శుద్ధీకరించిన మనస్సాక్షి తెస్తున్నామా ఆయనను సేవించడానికి, లేదా దోషారోపణతో ఉన్న మనస్సాక్షిని పట్టుకొస్తున్నామా? జాగ్రత్తగా ఆలోచించాలి, జాగ్రత్తగా ఆలోచించాలి. ఆరాధన చేయడానికి వస్తున్నాం, లేదంటే దినదినము ప్రభు దేవుని సేవించడానికి ఆ కార్యక్రమాల్లో మనం పాల్పొందుతున్నాం. ఆయనను సేవిస్తున్నటువంటి మనం ఎలాంటి మనస్సాక్షితో సేవిస్తున్నాం? ఎలాంటి మనస్సాక్షితో సేవిస్తున్నాం? మనస్సాక్షికి పాపజ్ఞప్తి ఉంటుందా? మనస్సాక్షి దోషారోపణ చేస్తుందా? మనస్సాక్షి కల్మషంతో వస్తుందా? మనస్సాక్షి అలాంటి మనస్సాక్షితో దేవుని సేవించడం వీలు కాదు. అది వేరే ఉపకరణం, అది వేరే సేవా పాత్ర. ఆయన ప్రతిష్ఠించిన సేవా పాత్ర అయితే దోషారోపణ. క్రీస్తు ప్రభు యొక్క రక్తం ప్రోక్షణ చేత శుద్ధీకరింపబడిన మనస్సాక్షి అయితే కల్మషంతో వస్తాడు. నువ్వు పాపివి, లేదంటే నువ్వు పలానా అని దోషారోపణకి గురవుతావు. మనస్సాక్షి ఎలాంటి మనస్సాక్షితో వస్తున్నాం ఆయన సన్నిధికి? ఎలాంటి మనస్సాక్షితో వస్తున్నాం ఆయనను సేవించడానికి? ఆలోచన చేయాల్సిన అవసరం. వాస్తవానికి జాగ్రత్తగా గుర్తుపెట్టుకున్నాం. ఏ నిప్పులైతే ఏముంది? ధూపం వేయటానికి సేవించేవాడు 3 వస్తువులు పట్టుకు రావాలి. ఒకటే ధూపార్తి, అది ఒరిజినలే, అందులో డూప్లికేట్ లేదు. 2 ధూప చూర్ణం, అది ఒరిజినలే, డూప్లికేట్ లేదు. 3 నిప్పులు తీసుకురావాలి. బలిపీఠం కదా నిప్పులు తీసుకురావాలి.
ఇవి కాకుండా వేరే తీసుకొచ్చాడు. నేను ప్రతిష్ఠించలేదు కదా, నేను ప్రతిష్ఠించినదైతే నేను అంగీకరిస్తాను. నేను రక్త ప్రోక్షణ ద్వారా ప్రతిష్ఠించిన వస్తువు కాకపోతే నేను అంగీకరించను విధానం. అలాంటి దేవుడు క్రీస్తు ప్రభు యొక్క రక్తం చేత మనలో ప్రతి ఒక్కరి మనస్సాక్షిని ఆయన శుద్ధీకరిస్తే ఆయనను సేవించడానికి వస్తున్న ప్రతిసారి ఎలాంటి మనస్సాక్షితో వస్తున్నావు? ప్రశ్న. ఎలాంటి మనస్సాక్షితో వస్తున్నావు? జాగ్రత్తగా ఆలోచన చేయాల్సిన అవసరం, చాలా జాగ్రత్తగా పరిశీలన చేయాలి. అసలు ఆయనను సేవించడానికి మనస్సాక్షి అవసరం కదా. అదే మనం చదువుతున్నాం హెబ్రీ పత్రిక 9:14 ఏముంది? ఏముంది? నిత్యుడగు ఆత్మ ద్వారా తను తాను దేవుని నిర్దోషిగా అర్పించుకొనిన క్రీస్తు ప్రభు యొక్క రక్తం క్రీస్తు ప్రభు యొక్క రక్తం ఏం చేస్తుంది? ఒక వ్యక్తి తాను చేస్తున్న నిర్జీవ క్రియలన్నిటినీ విడిచిపెట్టి జీవము కలిగిన దేవుని సేవించడానికి మనస్సాక్షిని క్రీస్తు ప్రభు రక్తం శుద్ధీకరిస్తుంది. ఈ శుద్ధీకరింపబడిన మనస్సాక్షి లేకుండా సేవించడం సాధ్యమవుతుందా? సేవించడం సాధ్యం కాదు. సేవించడం సాధ్యం. అందువల్ల ఒకసారి ప్రశ్నించుకుందాం. అందువల్ల ఒకసారి మనము సరి చేసుకుందాం, ఒకసారి చూసుకుందాం. ఆయన సేవించడానికి వస్తున్నాం నిర్మలమైన మనస్సాక్షితోనేనా? శుద్ధీకరింపబడిన మనస్సాక్షితోనేనా? ఒకవేళ మనస్సాక్షికి దోషం కనబడుతూ ఉంటే, కల్మషం తోస్తూ ఉంటే సేవలో లోపం ఉంది. ఆయన సేవించే విధానంలో లోపం ఉంది. అసలు మనస్సాక్షికి శుద్ధి ఎలా జరుగుతుంది? మనస్సాక్షికి శుద్ధి ఎలా జరుగుతుంది? బాప్తిస్మంలో క్రీస్తు ప్రభు యొక్క రక్తం చేత జరుగుతుంది. ప్రభు యొక్క రక్తం చేత జరుగుతుంది శుద్ధీకరణ. అందువల్ల జాగ్రత్తగా పరిశీలించాల్సిన అవసరం ఉంది. దోషారోపణతో ఉన్న మనస్సాక్షితో ఆయన సేవించడం సాధ్యం కాదు. ఎవరు అలా రానవసరం లేదు. నేను పాపిని, నా పాపములు ఇంకా ఉన్నాయి, నా పాపం కడుగోయబడలేదు అన్న ఆలోచనతో మనుషులు దేవుని సేవించడం సాధ్యం కాదు. మనస్సాక్షి శుద్ధీకరింపబడాలి క్రీస్తు ప్రభు యొక్క రక్తం. నా దోషముల విషయమై నాకు ప్రధాన యాజకుడు ఉన్నాడు. నా పక్షముగా విజ్ఞాపన చేసే ప్రధాన యాజకుడు దేవుడు నాకు అనుగ్రహించాడు. ఇప్పుడు ధైర్యముగా దేవుని కృపాసనం దగ్గరికి వెళ్ళాలి. అర్థమవుతుంది కదా? ఇప్పుడు చూద్దాం హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం 14వ వచనంలో నుండి ఆకాశ మండలము గుండా వెళ్ళిన దేవుని కుమారుడైన యేసు అను గొప్ప ప్రధాన యాజకుడు మనకున్నాడు. కనుక మనము ఒప్పుకొనిన దానిని గట్టిగా చేపట్టుదుము. మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహానుభావము లేనివాడు కాడు గాని సమస్త విషయములలోనూ, అదిగోండి అన్ని విషయములలోనూ మనవలనే శోధింపబడినను ఆయన పాపము లేనివాడిగా ఉన్నాడు. కనుక కాబట్టి మనము ఇదిగో ఇప్పుడున్న
కనికరింపబడి సమయోచితమైన దేని చేత కనికరింపబడుతున్నాం? దేని చేత కనికరింపబడుతున్నాం? దేని చేత కనికరింపబడుతున్నాం? క్రీస్తు ప్రధాన యాజకత్వం ద్వారా కనికరింప. మనకు ఒక ప్రధాన యాజకుడు ఉన్నాడు. ఆకాశ మండలం కూడా దేవుని సముఖానికి చేరిన ప్రధాన యాజకుడు. ఆయన ఏం చేస్తారు? మన పక్షంగా ఆయన ఏం చేస్తారు? దేవుని సముఖంలో యాజకత్వం చేస్తారు. అంటే ఏంటి? మన కోసం విజ్ఞాపన చేస్తారు. ఆయన విజ్ఞాపన చేయడం వల్ల కలిగే ప్రయోజనం ఏంటి? ప్రతి ఆరాధికుడు గమనించాల్సిన సంగతి ఇది. ఆయన విజ్ఞాపన చేయడం వల్ల కలిగే ప్రయోజనం ఏంటి మనకి? చదువుతాము ఇప్పుడు. 1 యోహాను పత్రిక 1వ అధ్యాయం 1 యోహాను పత్రిక 1వ అధ్యాయం 8వ వచనంలో నుండి 7 నుంచి చదువుతాం. అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల. వెలుగులో నడవడం అంటే పోయిన తరగతిలో ఆలోచన చేశాం కదా. ఏంటంటే వెలుగులో నడవడం? ప్రత్యేకించి సహోదరులతో ఉన్న బాంధవ్యం కదా. 2వ అధ్యాయం 9వ వచనంలో మనం సహోదరుని ద్వేషించకుండా సహోదరుని ప్రేమించడాన్ని బట్టి వెలుగులో ఉండడం అర్థమవుతుంది కదండి. మనం కూడా వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసము గలవారమై ఉందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు ప్రభు యొక్క రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయును. తర్వాత మాట, మనము పాపము లేని వారమని చెప్పుకునే ఎడల. అది కదా సంగతే. మనము పాపము లేని వారమని చెప్పుకునే ఎడల మనలను మనమే మోసపుచ్చుకుందాము. మరియు మనలో సత్యం ఉండదు. మన పాపములను మనము ఒప్పుకొని ఎడల. అదిగోండి, ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడు నీతిమంతుడును కనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రునిగా చేయును. మనలను అంటున్నాడు. మనలనంటే అయితే చెప్పండి. మనలంటే ఎవరు? అపోస్తలుడైన యోహానుతో కలుపుకొని మాట్లాడుతున్నాడు పరిశుద్ధుడు. ఎవరైతే దేవుని సహవాసంలో, ప్రభు యొక్క సహవాసంలో, పరిశుద్ధాత్మ యొక్క సహవాసంలో ఉన్నారో వాళ్ళు ఎవరైనా ప్రత్యేకించి క్రైస్తవులు, దేవుని ప్రశ్న అంటున్నాడు. మనము అంటున్నాడు. మన పాపములు క్షమింపబడతాయి. ఎప్పుడు క్షమింపబడతాయి? క్రీస్తు ప్రభు యొక్క ప్రధాన యాజకత్వాన్ని బట్టి క్షమింపబడతాయి. ఎలా క్షమిస్తారు? క్రీస్తు ప్రభు యొక్క రక్తం చేత శుద్ధీకరించి క్షమిస్తారు. కాబట్టి మన పాపములకు, పొరపాట్లకు, మరణకరము కాని పాపములకు శుద్ధీకరణ క్రీస్తు ప్రభు రక్తం జరిగిస్తూ ఉంటే మనస్సాక్షికి పాప జ్ఞప్తి ఉండాల్సిన అవసరం ఉంటుందా? కల్మషంతో వస్తుందండి. కల్మషంతో. కాబట్టి ఆరాధకునికి శుద్ధీకరింపబడిన మనస్సాక్షి అవసరం. క్రీస్తు ప్రభు యొక్క ప్రధాన యాజకత్వాన్ని బట్టి పొరపాట్లు క్షమింపబడడం అవసరం. అది దేవుడు ఏర్పాటు చేశారు. ఎందుకు ఏర్పాటు చేశారు? ఆయనను సేవించే వారి యొక్క మనస్సాక్షి దోషారోపణ చేయకూడదు, పాపజ్ఞప్తి ఉండకూడదు. ఉంటే సమస్య ఏంటి? అసలు ముందుకే రాడు, దాక్కుంటాడు. కాబట్టి పరమ దేవుడు ఆయనను సేవించడానికి అవసరమైన ఒక వస్తువు ఉంది మనిషికి. అది అతని మనస్సాక్షి.
అది శుద్ధిగా ఉండాలి. కాబట్టి దాని మీద ముందు ప్రోక్షిద్దాం. సేవించే వ్యక్తి ప్రతిసారి నన్ను సేవించడానికి ఉపయోగించే పరికరం అది ఏంటి? కాబట్టి మనస్సాక్షి మీద ప్రోక్షణ చేసి మనస్సాక్షిని శుద్ధీకరించి ప్రతి ఆరాధికుడు ఆయనను సేవించేటప్పుడు ఖచ్చితంగా ఉపయోగించవలసిన పరికరము, వస్తువు మనస్సాక్షి. ఏ మనస్సాక్షి? నిర్మలమైన మనస్సాక్షి. నిర్మలమైన మనస్సాక్షి చాలా ప్రాముఖ్యమైనటువంటి సాక్షి. ఎప్పుడు ఈ నిర్మలమైన మనస్సాక్షి వస్తుంది మనకి? మనకు ఒక ప్రధాన యాజకుడు ఉన్నాడు, ఆయన మన పక్షంగా విజ్ఞాపన చేస్తున్నాడు. కాబట్టి మన జీవితంలో జరిగిన ఈ పొరపాటు ఒప్పుకో, విడిచిపెట్టు. ఒప్పుకొని విడిచిపెట్టు. మనసాక్షి ఏమవుతుంది? నిర్మల, శుద్ధీకరణ. ఇప్పుడు ఏం చేస్తాం? జీవం కలిగిన దేవుని సేవించడానికి ధైర్యంగా ఆయన సమకానికి వస్తాం. కనికరింపబడుతున్నాం. ఆరాధికులకు ఉండవలసిన ఉపకరణం ఇది. ఇలాంటి మనస్సాక్షి కలిగి ఉండాలంటే క్రీస్తు ప్రభునందు ఏం విశ్వాసం ఉంచాలో అదే వచ్చాను. ఆయన ప్రధాన యాజకుడు. ఆయన మన దేవుని పక్షంగా మనల్ని పరిపాలించే రాజు, మన పక్షంగా దేవునికి విజ్ఞాపన చేసే ప్రధాని. ఆయన ఉన్నాడు కాబట్టి మన మనస్సాక్షి కల్మషం తోచకుండా పెట్టుకోవచ్చు. ఆయన దేవుని సౌకులో మన పక్షంగా విజ్ఞాపన చేస్తున్నాడు కాబట్టి మనకు ధైర్యం. ఆదాములకు భయపడే అవసరం లేదు. పొరపాటు చేసే ఒప్పుకో, విడిచిపెట్టు. మనస్సాక్షి శుద్ధీకరింపబడినట్టు క్రీస్తు ప్రభు రక్త ప్రోక్షణ జరిగింది కాబట్టి ధైర్యంగా పాత్రను పట్టుకొని ఆయన సముఖానికి వచ్చి అర్థమవుతుంది కదండి. దోషారోపణతో ఎవరు కూడా దేవుని సేవించడం సాధ్యం కాదు. చాలా జాగ్రత్తగా గమనించాల్సిన సంగతి. ఏదో చిన్న పొరపాటు జరిగింది, ఆరాధన మానేస్తాను కాదు, సేవించడం మానేస్తాను కాదు, దేవుని శాశ్వతంగా దూరం అయిపోతాను కాదు. దిద్దుకో, ఒప్పుకో, విడిచిపెట్టి మనసాక్షి నిర్మూలన చేసుకో. ఆయన సేవించడానికి ఆయన సేవించడానికి దిద్దుకొనే మనసుతోరా. అలాగ రావటానికి ఆయన ఏం చేశాడనంటే మనస్సాక్షి అనే వస్తువుని క్రీస్తు ప్రభు రక్తం చేత ఆయన ప్రోక్షించి శుద్ధీకరించి ఆ ఉపకరణాన్ని మనకి ఇచ్చాడు. ఆయన సేవించే ప్రతి ఒక్కరూ వినియోగించవలసిన సేవార్థమైన పాత్ర ఏంటండి? నిర్మలమైన. అర్థమవుతుంది కదండి. ఇప్పుడు చదువుతాం హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం 14 నుంచి మరలా చదువుతాం సార్. జాగ్రత్తగా మనసులో పెట్టుకోండి ఈ సంగతిని. ఇప్పుడు మనం వరకు మాట్లాడుకున్న సంగతిని మనసులో పెట్టుకోండి. చదవండి. ఇప్పుడు వినండి. చదువుతున్నారు సహోదరులు. ఆకాశ మండలము గుండా వెళ్ళిన దేవుని కుమారుడైన యేసు అను గొప్ప ప్రధాన యాజకుడు ఎవరికే? మనకే. మనకున్నాడు ఆయన, బయట వాళ్ళకి కాదు. ఆయన ప్రధాన యాజకత్వం మనకే. ఆయన ఎరగని జనాంగం కోసం కాదు, ఆయన తన రక్తంతో కొనని మనుషుల కోసం కాదు, దేవునితో నిబంధన చేసుకున్న నిబంధన జనాంగానికి ఉన్నాడు ఆయన ప్రధాన యాజకుడుగా. మనకున్నాడు కనుక మనము ఒప్పుకొని దానిని గట్టిగా చేపట్టుదుము.
మన ప్రధాన యాజకుడు ఉమ్. మన బలహీనతల యందు మనతో సహానుభవం లేనివాడు కాడు గాని సమస్త విషయములలోనూ మన వలనే శోధింపబడినను ఆయన పాపము లేనివాడుగా ఉండెను. కనుక మనము కనికరింపబడి అదొకటి, మనము కనికరింపబడి సమయోచితమైన సహాయం కొరకు కృప పొందునట్లు ధైర్యముతో. ఏంటి ధైర్యమా? ధైర్యముతో ఏంటి ఇంత ధైర్యం నీకు? ఆ రోజు అబద్ధమాడావు కదా, ఏ ధైర్యంతో నువ్వు వస్తున్నావు ఇప్పుడు ఆరాధన చేయడానికి? నేను అడిగిన ప్రశ్న అర్థం కదా? ఆ రోజు హెల్మెట్ లేకుండా డ్రైవ్ చేసావు కదా రోడ్డు మీద, చేసావా? చేసా. చట్టం మీరావు కదా, పాపమా? మరి ఏ ధైర్యంతో వస్తున్నావు దేవుని సేవించడానికి? తప్పైపోయింది, ఇంకొకసారి అలాంటి పొరపాటు చేయను. ఏ పొరపాటు చెయ్యో, చట్టం మీరి హెల్మెట్ లేకుండా రాంగ్ రూట్లో ఇంకొకసారి ప్రయాణం చేయను. మారుమనసు పొందావా? క్రీస్తు ప్రభు రక్తం ఏం చేస్తుంది? నాకు ప్రధాన యాజకుడు ఉన్నాడు, నేను ఒప్పుకొని విడిచిపెట్టాను. ఇప్పుడు ధైర్యంగా దేవుని సేవకుడు. అది నీ మనసాక్షి చూపించింది, దోషారోపణ లేదు. నాకోసం ప్రధాన యాజకుడు ఉన్నాడు, నేను దిద్దుకున్న మనిషిని. నా స్వభావాన్ని మార్చుకున్నాను, నా ప్రవర్తన మార్చుకున్నాను, చేసిన పొరపాటును సహించుకున్నాను. ధైర్యం వచ్చింది. ఏంటి ధైర్యం? నా కోసం విజ్ఞాపన చేసే ప్రధాన యాజకుడు ఉన్నాడు. ఆయన తన రక్తం చేత నన్ను శుద్ధీకరించారు. ఇప్పుడు నిర్మలమైన మనస్సాక్షితో ఆయనను సేవించడానికి వచ్చాను, దిద్దుకోవటానికి వచ్చాను, ప్రవర్తన మార్చుకోవటానికి వచ్చాను. అది అవసరం సేవించేవాడు. అర్థమవుతుంది కదా? ఊరికనే వచ్చేస్తావు ఆరాధన, ఊరికనే చేసేస్తావు కాదు. అవసరమైన సంగతి నీ మనస్సాక్షి ఎలా పనిచేస్తుంది? నీ మనస్సాక్షి యొక్క స్థితి ప్రత్యేకించి ప్రభు ఈ మనస్సాక్షిని శుద్ధీకరించడానికి ఆయన శిలువలో మరణించాడు. ఆయన యొక్క పవిత్రమైన రక్తాన్ని కాల్చాడు. దేన్ని శుద్ధీకరించడానికి? ఆయన నీట్గా కడిగి నీకు ఇచ్చినటువంటి వస్తువులు నువ్వు నీట్గా ఉంచుకోకపోతే ఎలాగా? తన రక్తం చేత కడిగిన మనస్సాక్షిని, ఆ పాత్ర నీకు ఇచ్చిన తర్వాత దాన్ని అపవిత్రంగా నువ్వు చూస్తే పొరపాటు కదా. కల్మషం తోచకుండా కాపాడుకోవాలి కదా. కల్మషం తోస్తుందా? ఒప్పుకో, దాని విషయంలో మారుమనసుకోండి, ఇమ్మీడియట్గా విడిచిపెట్టి. మనస్సాక్షికి ఏమొస్తుంది? కల్మషం తోస్తుంది, నిర్మలత్వం వస్తుంది. ఇప్పుడు ధైర్యంగా వెళ్తాం. ఎక్కడికి వెళ్తాం? సేవించడం, కనికరం పొంది, కృపాసనం ధైర్యంగా వెళ్తాం. ఎంత ధైర్యంగా వస్తున్నాం? నా కొరకు నా ప్రభు ఆయన ఎదుట నేను ఒప్పుకొని విడిచిపెట్టిన నా మనస్సాక్షి, నా మనసు శుద్ధీకరింపబడిన నా మనస్సాక్షి. ఇంక నన్ను ఎవరు అదే సేవించడానికి? అర్థమవుతుంది కదండి? ఇప్పుడు ఇది మనసులో పెట్టుకొని చదువుతాం. 9వ అధ్యాయం 14వ వచనం హెబ్రీ పత్రిక. నిత్యుడగు ఆత్మ ద్వారా తను తాను దేవునికి నిర్దోషిగా అర్పించుకొనిన క్రీస్తు ప్రభు యొక్క రక్తం నిర్జీవ క్రియలను విడిచి జీవము లేని క్రియలను విడిచిపెట్టి జీవము గల దేవుణ్ణి సేవించుటకు, అదిగో జీవము కలిగిన క్రియలతో వాస్తవానికి జీవము కలిగిన దేవుణ్ణి సేవించడానికి మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయను. క్రీస్తు ప్రభు యొక్క రక్తం మనుషులు శుద్ధి చేస్తుంది, చేసింది కాదు, చెయ్యను. వన్ టైం యాక్షన్ కాదు. ఎవరితో మాట్లాడుతున్నాడు? సురేష్ గారు హెబ్రీ పత్రిక ఏ శ్రోతలతో మాట్లాడుతున్నాడు? ఎవరికి చెప్పాడు సంగతి?
క్రైస్తవులుగా బయట ఈ మనసు శుద్ధీకరించేశాడు ప్రభు ఒకసారి కాదు, శుద్ధి చేస్తాడు. కల్మషం తోచకుండా శుద్ధి చేస్తాడు. జీవం కలిగిన దేవుని సేవించడానికి శుద్ధి చేస్తాడు. ఎలా శుద్ధి చేస్తాడు? ఆయన యొక్క ప్రధాని అధికత్వం. కాబట్టి ఎలాంటి మనస్సాక్షితాన్ని సేవించడానికి వస్తున్నామో, ఆయనను సేవిస్తున్నామో ఆలోచన చేయాల్సిన అవసరం. ఆలోచన చేయాల్సిన అవసరం. ఊరకనే రక్తం జల్లలేదు కదా, సేవా పాత్రల మీద రక్త ప్రోక్షణ జరగలేదు. వాటిని నన్ను సేవించడానికి నువ్వు వినియోగించవలసిన వస్తువు అని మోషే ప్రజలకి దేవుని పక్షం నిలబడి చెప్పి, ఆరాధించవలసింది మీరు ఇగో మీ మెచ్చాలి, మీరు ఆరాధించడానికి ఉపయోగించవలసిన వస్తువులు ఇవిగో వీటి మెచ్చాలి. సేవించవలసిన మనుషులు మీరు ఇదిగో అనిపించండి. మీరు సేవించడానికి వినియోగించవలసిన వస్తువులు ఇవిగో కొన్ని ఉన్నాయి, అందరూ మనస్సాక్షికి శుద్ధి. అర్థమవుతుంది కదా. కాబట్టి చాలా ప్రాముఖ్యమైన సార్. అంతకుముందు ఆయన జైలుకి వెళ్ళి వచ్చాడు, మారుమనసు పొందాడు. ప్రభు ఎదుటకు ఆయన తన మనస్సాక్షిని నిర్దోషంగా పెట్టుకొని సేవించడానికి వచ్చాడు. ఆయనకి ప్రభువుకి దేవునికి లేని నొప్పి నీకెందుకు? అర్థమవుతుంది. చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. అతను మారు మనసు పొందాడు, దేవుని ఎందుకు ఒప్పుకున్నాడు. అలాంటి మనస్సాక్షి కలిగినటువంటి వ్యక్తిని, అంటే క్రీస్తు రక్తం చేత అతని మనస్సాక్షి దిగిపబట్టే అతడు సేవించడానికి దేవుడు కోరుకున్నాడు. నేను అనుకోను చెడ్డండి, చెడ్డ ప్రవర్తన ఒప్పుకున్నాను, విడిచిపెట్టాను. క్రీస్తు ప్రభు యొక్క రక్తం చేత మనస్సాక్షి శుద్ధీకరింపబడింది, కడగబడింది. ఆయన ప్రధాన యాజకుడికి నా పక్షాన్ని విజ్ఞాపన చేస్తున్నాడు. మరలా పొరపాటు చేయకుండా వదిలేశాను. ధైర్యంగా దేవుని సముఖానికి చేస్తాను, అంగీకరిస్తాడు. అర్థమవుతుంది కదా. కాబట్టి శుద్ధీకరింపబడిన మనస్సాక్షి యొక్క ప్రాముఖ్యత అది ప్రతి ఆరాధికునికి ఉండాలి, సేవించే ప్రతి వ్యక్తికి ఉండాలి, సేవించే ప్రతి వ్యక్తికి. కాబట్టి దేవుణ్ణి సేవించడానికి మనల్ని దేవుడు ప్రోక్షించాడు, ఎంచుకున్నాడు, నిబంధన ప్రజలుగా చేసుకున్నాడు. ఆయన యొక్క నిబంధన రక్తంతో మనలను ప్రోక్షించాడు. మన మనస్సాక్షిని శుద్ధీకరించాడు. జాగ్రత్తగా చూసుకోవాలి, ఎప్పుడూ చూసుకోవాలి. ఏంటనంటే పౌలు చెప్పినాడు, నా మనస్సాక్షి దేవుని ఎదుట మనుషులు ఎల్లప్పుడూ నిర్దోషమైనదిగా ఉంచుకుంటున్నాను. ఎలా ఉంచుకుంటున్నాం? దోషారోపణ జరిగిన ప్రతిసారి మారు మనసు పొంది ప్రభుకి ఇస్తాడు, అన్నిటిగా శుద్ధీకరించి ఇస్తాడు. దాన్ని పట్టుకొని వస్తాడు సేవ. మంచి మనస్సాక్షి కలిగి ఉన్నాను నేటి వరకు అన్నాడు. ఎలా మంచిదైపోయింది నీ మనస్సాక్షి? ప్రత్యేకించి దేవుని ఎదుట మంచి మనస్సాక్షి ఎలాగైపోయింది? రక్త శుద్ధీకరణ. అర్థమవుతుంది కదండి. దోషారోపణ లేని చాలా ప్రాముఖ్యమైన సన్నిధి. మీరు ఎంతవరకు గ్రహించారో నాకైతే తెలియట్లేదు, కానీ ఇంకొకసారి ఆలోచన చేయండి. ఏదో అశుద్ధం లేదంటే ఏదైతే చిన్న పొరపాటు జరిగిందని అక్కడే నిల్చుండాల్సిన అవసరం లే, అక్కడే ఉండిపోయిన అవసరం లే. మనకు ఒక కృప ఉంది, కనికరం చుట్టూ దేవుడు మన పక్షులు విజ్ఞాపన చేసే ప్రభు. ఒప్పుకుందాం, విడిచిపెడదాం. మనస్సాక్షిని శుద్ధీకరించే ప్రభు ఆయన బతుకు. శుద్ధీకరింపడం మనస్సాక్షి సేవించడానికి ముందు కొనసాగిపోతాం, అది దేవుడు కాదు. కాబట్టి ఓ ఆరాధికుడా, దేవుని సేవించే జన్మ వ్యక్తి
నీ మనస్సాక్షి ఎలా ఉంది? నిర్దోషమే. దేవుడు ఇచ్చాడు కదా ఆ పాత్రను నేను సేవించడానికి, దేవుడు సేవించడానికి. నీకు దాన్ని పట్టుకొనే ఉన్నావా? ఆ ఉపకరణం కలిగి దేవుని సేవిస్తున్నావు. చాలా జాగ్రత్తగా. రెండవ సంగతి సరే మొదలు పెడితే అవదేమో, మధ్యాహ్నం మాట్లాడుకుందాం. క్షమించండి, లేటు కాకుండా ఉంది టైము. కాబట్టి దేవుడు ఆయనను సేవించటానికి మనకు ప్రతిష్ఠించి ప్రోక్షించి ఇచ్చిన ఉపకరణం ఏంటండి? ఆయనని సేవించే ప్రతి ఒక్కరూ కలిగి ఉండాల్సింది. అది లేకుండా ఆయనని సేవించడానికి సాధ్యమవుతుందా? అవును. అంగీకరించి అర్థమవుతుంది కదా. అది లేకుండా నిర్మలమైన శుద్ధీకరింపబడినటువంటి మనస్సాక్షి లేకుండా దేవుని సేవించడానికి వస్తే ఏ అగ్నిని తీసుకొచ్చినట్టు? ఈ పాత్ర కాదు కదా నేను తెమ్మన్నది, ఈ ఉపకరణం కాదు కదా నేను తెమ్మన్నది. నేను తెమ్మన్నది ఏంటి? నన్ను సేవించడానికి వస్తున్నావు, నీతో పాటు తీసుకురావాల్సిందేంటి? ఏ వస్తువు ఉపయోగించి సేవించాలి? ముందు నీ మనస్సాక్షి నిర్మలం చేసుకో, నిర్దోషమైనదిగా ఏర్పాటు చేసుకో, ఆ తర్వాత వచ్చిన సేవించు. అర్థమవుతుంది కదా. ప్రాముఖ్యమైన సంగతి అంటే ఆఫ్రికా అంటే ఇది బయటికి వెళ్ళాల్సిన అవసరం లేదు, అందరికీ చెప్పాల్సిన అవసరం లేదు. విషయం ఏంటంటే క్రీస్తు ప్రభు యొక్క రక్తం ఆయనని సేవించడానికి మనల్ని ప్రోత్సహిస్తుంది. ఆయన ప్రధాన యాజకత్వం మనం పాపులుగానే చచ్చిపోకుండా ఉండటానికి మనలను బ్రతికిస్తుంది. అర్థమవుతుంది కదా. కాబట్టి ఆరాధనకు వస్తూ ఉన్నప్పుడు, లేదంటే ఆయన సేవించడానికి వస్తూ ఉన్నప్పుడు, నేను పాపిని కదా, నా సేవ ఆయన అంగీకరిస్తాడా అని అనుమానం పడిన అవసరం లేదు. మనుషులు ఏం చేయాలని అంటే, పాపని నీకు జ్ఞాపకం వచ్చిందా, వెంటనే కడిగేసుకో. కడగడం నీ చేత కాదు, క్రీస్తు ప్రభుత్వం ఆయన కడుగుతాడు. నీ మనస్సాక్షిని శుద్ధీకరించడానికి పరమదేవుడు ఏర్పాటు చేశాడు. కడిగేసుకో, శుద్ధి చేసేసుకో, కొనసాగు. అయిపోలేదు అక్కడితో జీవితం. పొరపాటు దొరికింది, దాంతో ముగిసిపోలేదు జీవితం. అబద్ధం ఆడేసి దాంతో అయిపోలేదు. శుద్ధీకరించుకోవడానికి పరమదేవుడు అవకాశం ఇస్తాడు. ఆ పాత్ర నీకు ఇచ్చాడు దేవుడు, నిర్దోషమైనదిగా ఎంచుకో, కాపాడుకో. అలాంటి కాపాడుకున్న వ్యక్తులే ఆయన సేవించడానికి అవకాశం అవుతుంది కదా. కాబట్టి మిగిలిన సంగతులు మనం మధ్యాహ్నం ఆలోచన చేద్దాం. సహోదరులకు సమయం.